హాయ్ హలో ఫ్రెండ్స్, మీది పర్సనల్ మంత్ నెంబర్ 5 అయితే కనుక మార్చి నెలలో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటి, అలానే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, కెరీర్ పరంగా ఎలా పోతుంది, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది, అలానే మీకు సంబంధించి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది, ఈ మొత్తం విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, పర్సనల్ మంత్ 5 అనేటువంటి వాళ్ళది ఎలా కనుక్కోవాలని కనుక మీరు తెలుసుకోవాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తానండి, లేదంటే ఛానల్లో కామెంట్ పిన్ చేసి పెడతాను. మీ పర్సనల్ మంత్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో చూడండి. మీ పర్సనల్ మంత్ ఎంత వచ్చిందని కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటేనండి, ఈ నెల అనేటువంటిది మార్పులతో కూడుకుంటుందండి. మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మీకు సంబంధించినటువంటి కొత్త కొత్త రిలేషన్స్ వస్తాయి. ఆ కొత్త రిలేషన్స్తో మీకు సంబంధించినటువంటి కొత్త అనుభవాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ప్రేమలో ఉన్నవారికి కొత్త సంబంధాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని స్పష్టత లేని విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది నెక్స్ట్ మనకి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దాని మీద మీరు చూసి వ్యవహరిస్తే చాలా బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ అలానే నిర్ణయాల విషయంలో క్లారిటీ అవసరం అండి. గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నానండి, భార్య భర్త ఇద్దరూ కూడా జోడెద్దులు లాంటి వాళ్ళు, అర్థమైందా? ఇద్దరు సరైనటువంటి విధంగా నడుస్తూ వెళ్తుంటేనే మనకి సంబంధించినటువంటి మన ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది, లేదంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేటువంటిది సక్రమంగా నడుస్తూ ఉంటుందండి. ఇద్దరు ఒకరికంటే ఒకరు అహంతో ఒకళ్ళు ముందరికి ఒకళ్ళు వెనక్కి, లేదంటే నేనంటే నేను గొప్ప అనేటువంటి దాని గురించి మీరు కంగారు పడుతూ మీరు గొడవ పడుతూ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మీ మీద, మీ భవిష్యత్తు మీద, మీ భావి తరాల మీద ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి స్వల్ప విభేదాలని ఎవరో ఒకరు తగ్గుండండి ఈ మంత్ దయచేసి. లేదంటే మీ ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ అనేటువంటి చాలా దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపడం వల్ల ఆ బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు పదిలపరచుకోవడం కానివ్వండి, వాటిని మీరు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ నెలలో మీకు ప్రయాణాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి ఏవైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లు అనేటువంటి దాన్ని కొంచెం నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు తిరిగి పని చేయటం వల్ల మానసిక ఒత్తిడి అనేటువంటిది అధిగమించవచ్చండి. మళ్ళీ చెప్తున్నానండి, ఒకే చోట కూర్చొని చేసేటువంటి వర్క్ వల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వర్క్ మధ్యలో ఎక్కువగా తిరగటం, ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వటం, వీటన్నిటి వల్ల మీ లైఫ్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు నిద్ర తగ్గిపోవచ్చండి. కాబట్టి కనీసం 7 గంటల పాటు నిద్ర ఖచ్చితంగా పెట్టుకోండి. నిద్రపోయేటప్పుడు స్క్రీన్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటారండి? నా జీవితంలో మంచి జరగాలి, నాకంతా మంచి జరగాలి, నేను మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి, ఇదే కదా కోరుకునేది. ఇదే ప్రతి ఒక్కటి కూడా మన పేరు మీద, మన సిగ్నేచర్ మీద, మన మొబైల్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అడ్వాన్స్డ్ మెథడ్లో మీ నేమ్ కరెక్షను, అలానే మీ వేదిక్ సిగ్నేచరు, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా ఆస్ట్రో మొబైల్ నెంబరు కావాలని కనుక మీరు అనుకుంటుంటే కనుక దయచేసి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది కనుక మనం చూసుకుంటే అండి, ఈ నెల ఉద్యోగస్తులకి చాలా డైనమిక్ మార్పులు అనేటువంటి తీసుకొస్తుందండి. కొత్త ప్రాజెక్టులు, సవాళ్ళు ఎదుర్కొనేటువంటి అవసరం వస్తుంది. అలానే జాబ్ మారాలి అన్నటువంటి ఆలోచన కనుక మీరు కలిగి ఉంటే ఇది చాలా మంచి సమయం అవుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోండి. తీసుకున్న నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఓకే, సహచరులతో మీకు తగాదాలు రావచ్చండి. అంటే మీతో పాటు ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఎవరైతే మీతో వర్క్ చేసే వాళ్ళకి మధ్య కానీ గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే మీ అభిప్రాయాలను వెల్లడించండి. అలానే మీ ప్రతిభను నిరూపించడానికి కొత్త అవకాశాలు వస్తాయండి. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్తో, చిత్తశుద్ధితో కష్టపడి పని చేసేటువంటి ప్రయత్నం చేయండి. కష్టే ఫలి సుఖి అన్నారండి, గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి, మీ పడేటువంటి కష్టం యొక్క విలువ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మీ దగ్గరికి డబ్బు రూపంలో కానీ ఇంకొక మంచి అవకాశం రూపంలో కానీ రాబోతుంది ఉద్యోగస్తులకి. కాబట్టి ఈ మంత్ ఖచ్చితంగా కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మన బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడదామండి. వ్యాపారులకు ఈ నెల కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు తీసుకొస్తుందండి. అది మైండ్ సెట్లో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లో కానివ్వండి, లేదంటే మీ పార్ట్నర్ యొక్క మైండ్ సెట్లో కానివ్వండి, మీకు మీ పార్ట్నర్కి ఉండేటువంటి రిలేషన్లో కావచ్చండి. అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకు డిపెండ్ అయి ఉంటుంది. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కనుక పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. దయచేసి మార్కెటింగ్, కమ్యూనికేషన్ వాటి మరి మెరుగుపడేటువంటి సమయం అండి ఇది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మీరు ముందుకెళ్తామంటే చాలా మంచిదండి. కొత్త కొత్త క్లయింట్లు ఎవరైతే ఉంటారో లేదంటే కొత్త కొత్త ఒప్పందాలు అనేటువంటి పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కానీ అనుభవం లేని వ్యక్తులను దయచేసి నమ్మి మోసపోకండి. అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుందండి. అలానే ఎవరికైతే అనుభవం లేదో వాళ్ళ మీద నమ్మకం పెంచుకోకుండా ఉంటే చాలా మంచిదండి. సో మీ కెరియర్ గురించి ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు కనుక ఉన్నాయని మీకు అనిపిస్తుంటే కనుక ఆ ఆలోచనలు ఏంటనేటువంటి దాని గురించి కింద కామెంట్లు తెలియజేయండి. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నా కామెంట్లు తెలియజేస్తే మీ అన్ని కామెంట్లకి సరైనటువంటి విధంగా ఒక వీడియో చేస్తానండి. నేను ఆ వీడియోలో నేను మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి రెమెడీస్ చెప్తాను. దానికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను రెమెడీస్, స్విచ్ వర్డ్స్, స్విచ్ నెంబర్స్లో ఎక్స్పర్ట్ అండి నేను. కాబట్టి అవన్నీ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కనుక చూసుకుంటే ఖర్చులు అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అనవసరమైనటువంటి చోట ఖర్చు చేయకుండా ఉంటే చాలా మంచిదండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటి మీకు అవసరం అండి. కొత్త కొత్త రుణాలు తీసుకోవడం మంచిది కాదు. అలానే కల్పిత ఆదాయ మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్వేషించడం ద్వారా మరింత సంపాదించవచ్చండి. అంటే మీకు మీరుగా ఏదైతే ఒక ఆలోచన ద్వారా ఒక ఇన్కమ్ యొక్క వేని మీరు సృష్టించాలని మీరు అనుకుంటున్నారో ఆ ఇన్కమ్ వే అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తుందండి. కాబట్టి మార్చి నెలలో మీరు ఏ విధంగా ఆర్థికమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారు, ఫైనాన్షియల్గా ఎలా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో దాని గురించి మీరు కింద చెప్తే దానికి అనువుగా ఏం చేయాలనేటువంటి దానికి ఒక మంచి విధంగా నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నానండి, గురువారం అనేటువంటి మీకు చాలా ముఖ్యమైనదండి. ఆ రోజు దత్తాత్రేయ స్వామిని పూజించడం కానీ, దత్తాత్రేయ నామాన్ని స్తుతించడం కానీ, దత్తాత్రేయుని స్వామి యొక్క ఏదైతే స్తోత్రం ఉంటుందో దాన్ని పఠించడం చాలా అద్భుతంగా ఉంటుందండి. మహావిష్ణువుకి పూజ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. గణపతికి ప్రతిరోజు పూజ చేయటం, అలానే ఈ 30 రోజులు కూడా క్రమం తప్పకుండా గణపతికి మీరు ఏదైతే గరిక ఉంటుందో గరిక సమర్పించడం అనేటువంటిది ఆర్థిక లాభాలని చాలా అద్భుతంగా తీసుకొస్తుందండి. శివుని రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీస్ అనేటువంటిది పారాయణ చేయటం, దానివల్ల కూడా మీకు మానసిక స్థితి అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. మీ యొక్క శక్తి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక స్టూడెంట్స్ కనుక చూసుకుంటానండి, ఈ నెలలో మీరు విద్యార్థులకు ఏకాగ్రత అనేటువంటి చాలా ముఖ్యం. సో పరీక్షలకి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రత్యేకమైనటువంటి స్టడీ మెటీరియల్ కానివ్వండి, స్టడీ ప్లాన్ అనేటువంటి చేసుకోండి. అలానే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ దెబ్బతినేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేటటువంటి విషయాలు అనేక మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. గుర్తుపెట్టుకోండి, అది ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ నెల నెక్స్ట్ మంత్ ఏవైతే మీరు అనవసరమైనటువంటి ప్రలోభాల పాలవుతారో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అనేటువంటిది రాబోయేటువంటి మీ భవిష్యత్తు మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏది అవసరము ఏది అనవసరమైనటువంటిది ఒక ప్రణాళిక వేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు గణపతికి పూజ చేయటం, అలానే సరస్వతీదేవిని ఆరాధించడం, ప్రతిరోజు కనీసం మినిమం 10 నిమిషాలు ధ్యానం చేయడం అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. అలానే మీరు స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ ఉంటాయి కదా, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ ద్వారా లేదంటే స్టడీ ప్లాన్స్ ద్వారా మీకు లైఫ్లో అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ యొక్క పిల్లల పేరు అనేటువంటి దాన్ని సరైనటువంటి విధంగా మీరు కరెక్షన్ చేయిస్తే కనుక దానికి సంబంధించిన మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్
బర్త్లో లేదంటే జన్మజాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు ఇవి అవసరం లేకుండానే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవడం ద్వారా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేసిన వాళ్ళు అవుతారండి. మీరు పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వవసరం లేదండి. వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకునేటువంటి విధమైనటువంటి నేమ్స్ ఇస్తే చాలు వాళ్ళకి. అంతకు మించి వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. సో మార్చి మంత్ పర్సనల్ మంత్ 5 వాళ్ళకి ఆకస్మికమైనటువంటి మార్పులు, సవాళ్ళు, అవకాశాలు తెచ్చిపెడుతుందండి. శ్రద్ధ, పట్టుదల, ముందలకి సాగేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని విజయం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు సంబంధించిన డౌట్స్ ఏంటి అనేటువంటి దాన్ని కింద కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా దాని మీద నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. 100% మీకు సంబంధించిన వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే కనుక నేను వీడియో చేస్తాను. సో ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోని ఇంత బాగా ఆదరించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.